నీకు అర్థం కావట్లేదా? నీకు మైండ్ ఏమైనా పోయింది? ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? ఏమైంది తీసి ఏమైంది? నువ్వు తప్పు చేస్తున్నావా? మరి ఎందుకు బెదిరిస్తున్నావు మనుషుల్ని? అవును తీసా. నీకేమైంది అంటున్నా? తీసుకోవచ్చా? మైండ్ తొప్పిందా అని మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మైండ్ తొప్పిందా అంటే ఏమన్నట్టు? షో నడుస్తుంది అనుకున్నావు? ఏమైనా షో అనుకున్నావు? అవునా? ఆపడానికి వచ్చినాం మేము. చూస్తే ఏమైతుంది? తీసుకురండి కెమెరా తీసుకురా. ఇక్కడ నేను చెప్పేది అది ఏమి కాదు, అది ఏం అయిపోదు. నేను చెప్పేది వింటారా? ఒకసారి ఏదైనా ఉన్నప్పుడు మీడియా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉంటారు, అంతేగాని అదేం పెద్ద అయిపోతుంది. బోర్డు పెట్టుకుని తిరుగుతారా ముఖం మీద? మరి నేను అందుకనే చెప్తున్నా, నేను చెప్పేది వీళ్ళు అర్థమైంది. అంతేగాని ఇంకేం లేదు, అంతే ఇంకేం లేదు. మీరు అయిపోయింది. నేను చెప్పేది రోడ్డు మీద అట్లీస్ట్ మీరు మీడియా వాళ్ళు అయితే అన్నారు కదా, ఏదైనా జరుగుతున్నప్పుడు వెళ్ళి అది కనుక్కోవడం లేదంటే అనుకుంటారు కదా ఫోటోలు పెట్టుకొని ఇమీడియట్ గా ఏదైనా జరిగితే పెడతారు. సెన్స్ ఉండాలి. అందరం దాంట్లో పనిచేస్తున్నాం, మాట్లాడు. కనీసం మీకు తెలియదండి, వెళ్ళి ఆపాలి. మళ్ళీ మీరు తెలుసుకోండి. అర్థమవుతుందా? ప్రైమ్ టైమ్ లో మొట్లు బండ్లన్నీ ఆపి సిగ్నల్ మీద పెట్టి కూర్చొని పక్క పెట్టుకోవాలని తెలియదా? మీకు తెలియదా? వాడి ఫాదర్ లోపల సీరియస్ హాస్పిటల్ పోవాలని వాడు కాలు మొక్కుతున్నాడు. వాడిని కాలు మొక్కుతాడు ఉందా నీకు? కొంచెం ఏం తెలియదు. వాడిని కాలు మొక్కాడు వచ్చి. అర్థమైంది? వదిలేసావు తెచ్చి పక్కన పెట్టి వాతో డబ్బులు తీసుకోండి నీకు ఉండాలి. ఇమ్యూనిటీ సెన్స్ అనేది మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి. పిచ్చి పిచ్చి కాదు. ఎవరికి అందరికి నథింగే ఇక్కడ. హలో, అందరికి నథింగే, నీకని కాదు.